హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. ఈ వీడియోలో మనం అతి చవకైన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నటువంటి వేసవి దుక్కుల్లో సులభంగా చల్లుకోవడానికి వీలైనటువంటి జిప్సమ్, దీని కాంపోజిషన్, ఉపయోగాలు, ఎంత మోతాదులో వాడాలి, దీని ధర గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. జిప్సమ్ దీని ఫార్ములా CaSO4 2H2O. దీని కెమికల్ నేమ్ కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్. జిప్సమ్ను చౌడు భూముల్లో మాత్రమే వాడాలని చాలామంది రైతులు అపోహపడుతున్నారు. కానీ జిప్సమ్ను చౌడు నేలలను బాగు చేయడానికి మరియు సాధారణ నేలల్లో అధిక దిగుబడిని పొందడానికి ద్వితీయ పోషక ఎరువుగా దీన్ని వాడుకోవచ్చు. జిప్సంలో కాల్షియం 21% మరియు సల్ఫర్ గంధకం 11% వరకు ఉంటుంది. కాల్షియం లోపం పంటలో మొక్కల ఎదుగుదల తగ్గిపోవడం, ఆకుల చివరలు తెల్లగా మారిపోయి మెలితిరగడం, వేర్లు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం వల్ల పిలకల శాతం తగ్గిపోయి దిగుబడిలో తీవ్ర నష్టం అనేది కలుగుతుంది. కాల్షియం లోపం అనేది వరి పంటలో ఫ్లవరింగ్ స్టేజ్లో ప్రభావాన్ని చూపెడుతుంది. కంకులు సరిగ్గా ఏర్పడకపోవడం వల్ల దిగుబడి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. కాల్షియం లోపం వల్ల వేర్ల కొనలు నలుపు రంగులోకి మారడం, మొక్కలు చనిపోవడం, వేర్లు సరిగ్గా డెవలప్ కాకపోవడం వల్ల మొక్కల ఎదుగుదల ఆగిపోతుంది. దీని నివారణ కోసం మనం ఎంతో ఖరీదైనటువంటి కాల్షియం నైట్రేట్ని స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది. కానీ వేసవి దుక్కుల సమయంలో చాలా చవకగా లభించేటువంటి జిప్సమ్ను సులభంగా చల్లుకోవడం ద్వారా కాల్షియం లోపాన్ని సవరించుకోవచ్చు. సల్ఫర్ అనేది వరి పంట దిగుబడిలో చాలా ప్రధాన పాత్రను పోషిస్తుంది. సల్ఫర్ అనేది మొక్కలు నైట్రోజన్ను గ్రహించడంలో ఉపయోగపడుతుంది. సల్ఫర్ అనేది మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ ఎక్కువగా జరగటానికి, వరిలో యూనిఫామ్ ఫ్లవరింగ్ కోసం, అంటే మొక్కలు అన్నీ కూడా ఒకేసారి పుష్పించడానికి, అదేవిధంగా క్వాలిటీ గ్రెయిన్స్ నాణ్యమైనటువంటి గింజలు ఏర్పడటానికి, అధిక దిగుబడికి ఇది ఉపయోగపడుతుంది. జిప్సంలో కాల్షియం 21% మరియు సల్ఫర్ 11% ఉండటం వల్ల కాల్షియం లోపాన్ని మరియు సల్ఫర్ లోపాన్ని రెండింటిని సరిదిద్దటానికి జిప్సమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. జిప్సమ్ వాడటం వల్ల నేల గుర్లబారేలాగా చేస్తుంది. వేర్లు ఆరోగ్యంగా చాలా బలంగా పాతుకుపోవడానికి ఇది సహాయపడుతుంది. సరైన సమయంలో పూత దశకు రావడం, నాణ్యమైనటువంటి దిగుబడి పొందటానికి ఈ జిప్సమ్ అనేది సహాయపడుతుంది. జిప్సమ్ను వాడవలసినటువంటి సరైన సమయం: జిప్సమ్ను చివరిసారి పొడి దుక్కి దున్నేటువంటి సమయంలో చల్లుకొని మట్టిలో కలియదున్నుకోవాలి. వాడవలసినటువంటి సరైన మోతాదు: జిప్సమ్ అనేది ద్వితీయ పోషక ఎరువు, చౌడు భూముల్లో మాత్రమే వాడుకోవాలి అని కొందరు రైతులు అపోహపడుతున్నారు. కానీ చౌడు భూములతో పాటుగా అన్ని రకాలైనటువంటి నేలల్లో కూడా కాల్షియం లోపాన్ని సవరించడానికి జిప్సమ్ని వాడుకోవచ్చు. సాధారణ నేలల్లో ఎకరానికి 100 కేజీల నుంచి 200 కేజీల వరకు కూడా దీన్ని చల్లుకోవచ్చు. క్షార స్వభావం ఎక్కువగా, అంటే pH 7.5 నుంచి 8.2 వరకు ఉండేటువంటి భూముల్లో ఎకరానికి 150 నుంచి 200 కేజీల వరకు కూడా దీన్ని చల్లుకోవచ్చు. దీని ధర మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఈ వేసవి సీజన్లో సబ్సిడీ మీద జిప్సమ్ అనేది లభిస్తుంది. మీ మండల వ్యవసాయ అధికారిని సంప్రదించండి. 1 టన్ను లేదా 10 క్వింటాళ్ల జిప్సమ్ ధర సబ్సిడీ మీద 550 రూపాయల వరకు ఉంటుంది. ఇది చాలా చవకగా లభించేటువంటి ద్వితీయ పోషక ఎరువు. కాబట్టి అందరూ రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని జిప్సమ్ను చివరి దుక్కిలో చల్లండి. ఈ చివరి దుక్కిలో చల్లి దున్నటం వల్ల చాలా నెమ్మదిగా విడుదలయ్యి పనిచేయడం ప్రారంభిస్తుంది. చాలా రోజుల పాటు ఖరీఫ్ మరియు రబీ సీజన్ 2 సీజన్లలో కూడా కాల్షియం లోపం ఏర్పడకుండా ఈ జిప్సమ్ అనేది పనిచేస్తుంది.
అతి చౌకైన, సులువైన జిప్సమ్‌ను చల్లుకోవడానికి ఇదే సరైనటువంటి సమయం. ఈ అవకాశాన్ని అందరూ రైతులు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.